నరసింహస్వామి సాయంత్రం సమయంలోనే ఎందుకు అవతరించాడో తెలుసా? హిరణ్యకశిపుడు తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడి నుండి పగలు చావకూడదు, రాత్రి చావకూడదు, ఇంట్లో కాదు, బయట కాదు, మనిషి చేత కాదు, జంతువు చేత కాదు, భూమిపై కాదు, ఆకాశంలో కాదు అని వరం కోరుకున్నాడు. ఈ వరం వల్లే తన్ను ఎవరూ చంపలేరని హిరణ్యకశిపుడు అహంకారంతో నిండిపోయాడు. హిరణ్యకశిపుడు కుమారుడైన ప్రహ్లాదుడు ఎప్పుడూ నారాయణ స్మరణ చేసేవాడు. తండ్రి ఎంత బాధించినా ప్రహ్లాదుడు మాత్రం భక్తిని విడిచిపెట్టలేదు. తన భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించడానికి మహావిష్ణువు ఎత్తిన 4వ అవతారమే నరసింహస్వామి అవతారం. మహావిష్ణువు సాయంత్రం సమయానికే ఎందుకు అవతరించాడంటే అది పగలు కాదు, రాత్రి కాదు అని. నరసింహస్వామి మనిషి కాదు, జంతువు కాదు, అర్ధమానవుడు అంటే అర్ధసింహం అన్నమాట. నరసింహస్వామి హిరణ్యకశిపుడిని గడపపై కూర్చోబెట్టి సంహరించాడు అంటే ఇంట్లో కాదు, బయట కాదు అన్నమాట. నరసింహస్వామి తన తొడలపై హిరణ్యకశిపుడిని చంపాడు అంటే నేల కాదు, ఆకాశం కాదు అన్నమాట. నరసింహస్వామి కత్తి, గద, చక్రం ఏదీ ఉపయోగించలేదు. తన గోళ్లతోనే హిరణ్యకశిపుడి ఉదరాన్ని చీల్చాడు. ఇక్కడ ఏ ఆయుధం ఉపయోగించలేదు అని అర్థం. ధర్మరక్షణ కోసం ఆ శ్రీ మహావిష్ణువు ఏ రూపంలోనైనా వస్తాడు అని చెప్పడానికి ఈ కథే నిదర్శనం. ఇలాంటి మైథాలజీ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి కదా.